పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో సంక్రాంతి సంబురాలు ఘనంగా జరుపుకుంటున్నారు. గుమగుమలాడే పిండి వంటలతో భీమవరం రెడీ అయింది. సంక్రాంతి పండగకొచ్చే అతిథులకు, బంధువులకు మధురమైన గోదావరి రుచులతో పిండి వంటలు రెడీ చేస్తున్నారు. ఆస్ట్రేలియా, కెనడా, దుబాయ్, అమెరికా వంటి దేశాలకు కూడా పార్సిల్ ద్వారా పిండి వంటలు పంపిస్తారు. వివరాలు మనకు భీమవరం నుంచి భానుప్రసాద్ అందిస్తారు. సంక్రాంతి పండుగ అంటే కోడి పందాలే కాదు, గోదావరి పిండి వంట రుచులు కూడా ఒక ప్రాముఖ్యత ఉంది. ఈ విధంగా మనం చూసుకుంటే పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం నగరంలో పిండి వంటలకి, రకరకాల పిండి వంటలకి ఎంత రుచి ఉంటుందో, ఎంత ప్రాముఖ్యత ఉంటుందో, ఇక్కడ నుంచి విదేశాలకు కూడా పిండి వంటలు తీసుకువెళ్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చిన పండగకి 3 రోజులు వచ్చి ఎంజాయ్ చేసి అమ్మమ్మలతో, తాతయ్యలతో, పెద్దమ్మలతో, పెదనాన్నలతో ఉన్న వాళ్ళందరూ కూడా రకరకాల పిండి వంటలు, అంటే ఉదాహరణకు మనకి చెప్పడానికి కూడా కొన్ని 10ల సంఖ్యలో రకాలు కూడా ఇక్కడ పిండి వంటలన్నీ కూడా రెడీ చేస్తుంటారు. అవి కూడా చాలా రుచికరంగా కూడా ఉంటాయి. విమానాల్లో కూడా వీటిని పార్సిల్ చేసి పంపిస్తారని చెప్పినని ఇక్కడ ఈ చేసే వాళ్ళందరూ కూడా మనకి చెప్పే పరిస్థితి కూడా ఇక్కడ కనబడుతుంది. మన విజువల్స్లో చూడొచ్చు. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా అంటే నెల రోజుల క్రితమే చేసి ఉంచడం కానీ, వాళ్ళు వచ్చిన వాళ్ళకి ప్యాకింగ్లో ఇవ్వడం కానీ అటువంటిది ఏమీ లేకుండా ఎప్పటికప్పుడు ఇప్పుడు ఆర్డర్ తీసుకోవడం, ఇప్పుడు చేయడం. అలాగే 100 అరిసెలు అంటే 100 అరిసెలు, 200 అరిసెలు అంటే 200 అరిసెలు అలా ఆర్డర్ తీసుకోవడం, వెంటనే వాళ్ళ కళ్ళ ముందే చేసి రుచికరంగా చేయడం అయితే కూడా ఇక్కడ ఈ పిండి వంటలన్నీ కూడా రెడీ చేస్తున్నారు. రెడీ చేసే వాళ్ళని అడిగి తెలుసుకుందాం, అసలు ఏ విధంగా చేస్తారు, దీనికి ఎందుకు ఇంత ప్రాముఖ్యత ఉందో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, ముందుగా మీకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఎప్పటి నుంచి పిండి వంటలు ఎన్ని కూడా ఈ విధంగా చేస్తుంటారు? ఎంతెంత ఆర్డర్ వస్తూ ఉంటుంది? 10 కేజీలు 20 కేజీలు ఆర్డర్ వస్తాయండి, అవి చేస్తాము. అంటే ఈ పిండి వంటలు రుచిగా ఉంటాయని అందరూ చెప్తూ ఉంటారు. నేను కూడా ఇప్పుడు తిన్నాను, చాలా రుచిగా ఉన్నాయి. ఏమేమి వాడతారు అసలు, ఏ విధంగా, అంటే ఎంతమంది వచ్చి తీసుకెళ్తుంటారు? అంటే బయట వాళ్ళు కూడా వచ్చి, బయట రాష్ట్రాల నుంచి కూడా వచ్చి తీసుకెళ్తుంటారు కదా? వస్తారండి, వచ్చి తీసుకెళ్తారు. అమెరికా పార్సిల్ కూడా వేస్తామండి, హైదరాబాదు, బెంగళూరు ఇవన్నీ పార్సిల్ వేస్తామండి. సన్ఫ్లవర్ ఆయిల్ వాడతామండి మేము, పామ్ ఆయిల్ అవి ఏమైతే వాడము. అంటే ఇప్పుడు ఇక్కడ చేసేదేమో నువ్వుల అరిసెలు అని చెప్పినారు, మావుల అరిసెలు, నువ్వుల అరిసెలు, అంటే రకరకాలుగా ఎన్ని రకాల పిండి వంటలు అయితే ఉంటాయి ఇక్కడ? ఎక్కువ ఆర్డర్లు వస్తుంటాయి? గట్టరిసెలు ఎక్కువ వెళ్తాయండి. గట్టరిసెలు, మెత్తనరిసెలు 2 ఉంటాయండి. నువ్వులు ఉన్నాయి, నువ్వులు లేనివి కూడా ఉంటాయి. ఓకే, ఇంకా లడ్డూలు కానీ, జంతికలు కానీ? పంచదార మిఠాయి, బెల్లం మిఠాయి, గోరుమిటి, పూతరేకులు, జంతికలు, ఆకుపకోడి, రాగి పిండి కొమ్ములు, జొన్న కొమ్ములు కూడా ఉంటాయండి. అంటే ఎన్ని రకాల పిండి వంటలు ఉన్నాయి, అన్ని రకాల పిండి వంటలు ఇక్కడ అన్నీ తయారు చేస్తూనే ఉంటారు, తీసుకువెళ్ళే వాళ్ళు తీసుకువెళ్తూనే ఉంటారు. కానీ ఇప్పుడు ఈ పిండి వంటలకి మనకి బాగున్నాయి అని చెప్పని ప్రతిరోజు కంటే సంవత్సరం ఆర్డర్లు ఎక్కువ అవుతూ ఉంటాయా? ఉంటాయండి. షాప్ పెట్టి సంవత్సరం అవుతుందండి, ఇలా ఉంటుందండి ఇప్పుడు. అదేవిధంగా చూసుకుంటే రకరకాల పిండి వంటలు ఏదైతే అంటే వాడుగ్గా ఉన్న పిండి వంటలే కాకుండా పూతరేకులు, ఇప్పుడు ఇది చేసేది కూడా ఈ ఖర్జూరపు ఉండలు, దాని తర్వాత డ్రై ఫ్రూట్స్ సంబంధించిన ఉండలు చెప్పని అంటున్నారు. ఇవన్నీ కూడా అంటే బలానికి ఎక్కువగా ఉపయోగపడాయి అన్నమాట. రకరకాలుగా వీటన్నిటిని కూడా వాడతారని చెప్తున్నారు. ఇవి కూడా ఆర్డర్ మీదే, అంటే లేని పిండి వంట అంటూ లేకుండా ఉందని చెప్పిన ఖచ్చితంగా చెప్పే పరిస్థితి కూడా ఇక్కడ కనబడుతూనే ఉంది. ముఖ్యంగా చూసుకుంటే నాణ్యతలో, అంటే క్వాలిటీలో మటుకి ఎక్కడ ఎటువంటి లోపం లేకుండా, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా, కస్టమర్లకి ఏదైతే వాళ్ళు నమ్మకం పెట్టుకొని ఇక్కడ తీసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా క్వాలిటీ నిమిత్తంలో కానీ, క్వాంటిటీ నిమిత్తంలో కూడా చక్కగా ఇస్తున్నామని చెప్పినని ఇక్కడ వీళ్ళు అమ్మే వాళ్ళు అయితే కూడా చెప్పే పరిస్థితి కూడా చూసారుగా. ఇప్పుడు దాకా తయారు చేయడంలో మహిళలు ఎంతో శ్రద్ధగా, ఎంతో రుచికరంగా కూడా భీమవరం వంటలు, అదేవిధంగా పిండి వంటలు అన్నీ కూడా రెడీ చేసి వచ్చిన బంధుమిత్రులకి, అదేవిధంగా వచ్చిన గెస్ట్లకి అన్నిటికీ అందజేస్తున్నారు. ఇప్పుడు అది తయారు చేసే ఎవరైతే ఉన్నారో ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, మీ వాళ్ళని అడిగితే కూడా క్వాలిటీలు, అంటే పామ్ ఆయిల్గా వాడమండి, సన్ఫ్లవర్లే వాడతాం, అంత క్వాంటిటీ ఉన్నాయి మేము వాడతామని చెప్తున్నారు. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? ఏ విధంగా? మాకైతే 20 సంవత్సరాల నుంచి అనుభవం ఉందండి. మేము వాడేదంతా సన్ఫ్లవర్ ఆయిలే వాడతాం. మొత్తం హైజెనిక్ ప్లస్ క్వాలిటీ అండి, 2 ఎక్కువ మెయింటైన్ చేస్తాం. ఫస్ట్ నుంచి అయితే ఇంటి దగ్గర ఇక్కడ వసుదా ఫుడ్స్ అని ఇక్కడ సుబ్బారాయుడు గుడి దగ్గర ఇక్కడ కొత్తగా ఇక్కడ సంవత్సరం నుంచి ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసాం. అంతకుముందు ఇంటి దగ్గర చేసేవాళ్ళు అంతా. ఇక్కడ అన్ని పచ్చళ్ళు, పొళ్ళు, పొడియాలు,
ప్లస్ నాన్ వెజ్ పచ్చళ్ళు కానీ స్వీట్స్ కానీ అన్నీ ఒకచోట దొరుకుతాయండి. మొత్తం అన్నీ మా ఓన్ ప్యాకింగ్ అండి. ఓకే రైట్. ఇప్పుడు ఎలా వస్తాయి ఆర్డర్లు, ఎలా వస్తాయి, రోజుకి ఎంత మొత్తాదులో ఆర్డర్స్ వస్తాయి? అంటే మీ వాళ్ళు చెప్పడం అయితే మటుకి అమెరికా కెనడా బయట దేశాలకు కూడా మేము పార్సల్స్ పంపిస్తా ఉన్నాం. డైలీ ఎక్కడొకటి నుంచి బయట ఆర్డర్లు ఉంటాయండి. హైదరాబాద్ మ్యాక్సిమం ఉంటాయి, అమెరికా ఉంటుందండి, ఖత్తర్ ఉంటుంది, కెనడా, ఇవన్నీ ఆస్ట్రేలియా ఒకటి, ఇవన్నీ పంపుతూ ఉంటాను. బై ఫోన్ ఆర్డర్లు వస్తూ ఉంటాయి. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఇక్కడే ప్యాక్ చేసి పంపించేసుకుంటూ ఉంటారు. ఏది ఫారెన్ కూడా ఇక్కడికే వచ్చి ఇక్కడే ప్యాక్ చేసేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాం. పండగ 3 రోజులు అంటేనే భీమవరం. తెలుగు 2 రాష్ట్రాల్లో భీమవరం పండగ మొత్తం కూడా భీమవరంలోనే ఉంటుందండి. ఇటువంటిది పిండి వంటలన్నీ కూడా రుచిగా చేసి సరసమైన ధరల్లో కూడా అనిపిస్తున్నారు. ఏ విధంగా ఉంటాయి రేట్లు? ఏ విధంగా ఉంటాయి? రేట్లు కూడా తక్కువ అమ్ముతామండి. రేట్లు మార్కెట్తో పోల్చుకుంటే, పెద్ద పెద్ద షాపులతో పోల్చుకుంటే బాగా రీజనబుల్గా ఉంటాయండి. ప్లస్ ఏంటంటే మా దగ్గర ఎక్కువ ఏంటంటే క్వాలిటీ మెయింటైన్ చేస్తాం. మీరు ఇంట్లో చేసుకునేది ఎలా ఉంటుందో అలాగే ఆడవాళ్ళే చేస్తారండి. మొత్తం అందరూ వాళ్ళే చేసి వాళ్ళు ఇంట్లో చేసుకునే వాళ్ళకి మనం అందించడం అనమాట, అంతేనండి. కమర్షియల్గా అయితే బయట చేసేటట్టు అయితే మన దగ్గర ఉండదండి. ఇది ప్రతిదీ ఆర్డర్ 80% ఆర్డర్ వెళ్ళిపోతుందండి. మిగిలింది 20% బయట డిస్ప్లే ఉంటుంది. కొద్దిగా 1/2 కేజీ 1/4 కేజీ కావాల్సిన వాళ్ళు బయట పట్టుకెళ్తారు. మిగతా ఆర్డర్స్ ఉంటాయి. రైట్. మొత్తాన్ని చూసుకుంటే మటుకి ఈ వసుధ ఫుడ్స్ ఏదైతే ఉన్నాయో ఈ ఫుడ్స్ అన్నీ కూడా ఆర్డర్స్ మీద అమెరికా, కెనడా, ఖత్తర్, ఆస్ట్రేలియా, దుబాయ్ ఇటువంటి బయట దేశాలకు కూడా ఆర్డర్ల మీద పంపిస్తున్నా అంటున్నారు. ఎక్కువగా భాగ్యనగర్ నుంచి, హైదరాబాద్ నుంచి ఎక్కువగా ఆర్డర్లు వస్తాయని చెప్తున్నారు. 1/4 కిలో 1/2 కిలో అయితే డిస్ప్లే ఐటమ్ ఉంటుంది. ఎక్కువ శాతం ఈ ఆర్డర్స్ మీద ఇవ్వడం కాబట్టి చాలామంది వర్కర్లను పెట్టి ఇవన్నీ చేసి, ముఖ్యంగా చెప్పుకోవాలంటే బయట కమర్షియల్గా ఉన్న రేట్ల మీద రుచిగా ఉండటం, రేట్లు కూడా తగ్గించడం వసుధ ఫుడ్స్ ప్రత్యేకత అని చెప్పినని వసుధ యజమాని చెప్పే పరిస్థితి అయితే ఉంది. గోదావరి రుచులతో భీమవరం నగరం అంతా కూడా వచ్చిన బంధుమిత్రులతో, వచ్చిన అతిథులతో కూడా నిండిపోయిందని చెప్పొచ్చు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ సురేష్తో భానుప్రసాద్, HM టీవీ, గోదావరి జిల్లా.